హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై. చేపల వేపుడు చేయడానికి పెద్దగా హడావిడి పడకుండా ఇలా సింపుల్గా చేయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. అన్నంలోకి కలుపుకోవడానికి గ్రేవీలా ఉంటుంది, సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది, స్టార్టర్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. ధనియాలు కొంచెం ఎక్కువగా ఉండాలి, తర్వాత జీలకర్ర, తర్వాత మెంతులు ఈ మెజర్మెంట్తో తీసుకోండి. తర్వాత డ్రై రోస్ట్ చేసుకొని ఇవి చక్కగా కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని సన్నగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు 1 కేజీ వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేయాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 అర టీ స్పూన్ వరకు పసుపు, మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పౌడర్లో నుంచి 2 టీ స్పూన్ల నిండుగా ఈ పౌడర్ను వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మసాలా అంతా చక్కగా చేప ముక్కలకు పట్టించుకోవాలి. ఇలా పట్టించిన తర్వాత మీకు టైం ఉంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు చేపల వేపుడు ఇంకా బాగుంటుంది. లేదంటే ఇలా వెంటనే చేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని చేప ముక్కలను ఇలా విడివిడిగా సపరేట్గా అందులో పట్టినని మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువగా వేస్తే చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ మరొక వైపు టర్న్ చేసి మూత పెట్టి మళ్ళీ సిమ్లో 5 నిమిషాలు అలా వదిలేయాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మరొక వైపు టర్న్ చేస్తే చేపల వేపుడు రెడీ అయిపోయినట్టే. ఈ ఫిష్ ఫ్రైకి ఎక్కువ హడావిడి పడి ఎక్కువగా అక్కడనే స్టవ్ దగ్గర ఉండి అలా చేయాల్సిన అవసరం లేదండి. ఇలా సింపుల్గా మూత పెట్టి ఒక 10 మినిట్స్లోనే చేపల వేపుడును ప్రిపేర్ చేసుకోవచ్చు.